ఈరోజు మంగళవారం. అన్ని సమస్యల నుంచి బయటపడటానికి, సకల శుభాలు చేకూరటానికి మంగళవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే అనుకున్న పనులు చివరి క్షణంలో చేజారిపోతూ ఉన్నట్లయితే, త్రుటిలో అదృష్టం తప్పిపోతూ ఉన్నట్లయితే, అటువంటప్పుడు మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి. ఆవు పాలు ఎంతైతే తీసుకున్నామో అంతే పరిమాణంలో కొద్దిగా జలం కూడా తీసుకొని రావి చెట్టు మొదట్లో పోయండి. అలా చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే మనోభీష్టాలు సులభంగా నెరవేరాలంటే 9 మంగళవారాలు చేయాల్సిన ప్రత్యేకమైన పూజ ఉంది. ఆ పూజ ఏంటంటే, మంగళవారం రోజు వక్క గణపతి లేదా మరకత గణపతి లేదా హరిద్రా గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 21 జిల్లేడాకులు తెచ్చుకొని ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టుకొని ఆ 21 జిల్లేడాకులతో గణపతిని అలంకరించాలి. ఆ తర్వాత 21 జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గణపతికి చెరకు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు పూర్తయిన తర్వాత కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం, ఈ ప్రత్యేకమైన పూజ 9 మంగళవారాలు చేస్తే మీ మనోభీష్టాలు అతి త్వరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి, ప్రయాణాల్లో భద్రత పెరగటానికి, ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి, ప్రయాణాల పరంగా లాభం చేకూరటానికి మంగళవారం పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. అదేంటంటే, మంగళవారం రోజు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. దుర్గా, కాళీ, చండి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఏ దేవత స్వరూపం ఆలయానికైనా వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిద ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో 2 ఎండు మిరపకాయలు వేయండి. ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి వేప నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఇంట్లో దీపం పెట్టి ఆహారం స్వీకరించండి. ఇలా 3 నెలలకు ఒకసారి మంగళవారం చేస్తే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, ప్రయాణాల్లో భద్రత పెరుగుతుంది, ప్రయాణాల పరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శత్రువులు మిత్రులుగా మారాలంటే, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడాలంటే మంగళవారం పాటించే ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకొని ఆ పుష్పాలను ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి. అలాగే ఆంజనేయ స్వామికి బెల్లం నైవేద్యం సమర్పించి ఆ బెల్లం నైవేద్యంలో కొంత ప్రసాదంగా స్వీకరించి మిగిలిన బెల్లాన్ని పారే నీళ్లలో వదిలిపెట్టాలి. మంగళవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల బాధల నుంచి బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. కాబట్టి మంగళవారం సందర్భంగా అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఈ సులభమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.